ఏపీ కేబినెట్ సమావేశం ఈ నెల 18న జరగనుంది. పలు కీలక అంశాలపైన సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. వరద నష్టం, ఆపరేషన్ బుడమేరు, సిఆర్డీఏ పరిధిలో నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీ లాంటి అంశాలపై చర్చించనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం ఈ నెల 18న జరగనుంది. పలుకు కీలక అంశాలపైన సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. వరద నష్టం, ఆపరేషన్ బుడమేరు, సిఆర్డీఏ పరిధిలోని నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీ లాంటి అంశాలపై చర్చించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ నెల 18న ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? యామిని, ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీకి కేబినెట్లోని మంత్రులతో పాటు అలాగే కొందరు ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అయితే ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చూసుకుంటే ఇటీవలన రాష్ట్రంలో ఏర్పడిన వరద నేపథ్యంలో రాష్ట్రానికి ఎలాంటి నష్టం ఏర్పడింది, ఎలాంటి ఆస్తి నష్టం జరిగింది, ఎంతవరకు ప్రాణ నష్టం జరిగింది, అలాగే ప్రధానంగా చూసుకుంటే వ్యవసాయ పంటలు భారీ ఎత్తున కూడా నష్టం జరిగింది. వీటన్నిటిపైన కూడా కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర బృందం కూడా 2 సార్లు ఇక్కడికి రాష్ట్రానికి వచ్చి వాళ్ళ క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేయడం జరిగింది. అయితే ప్రజలకు బాధిత కుటుంబాలకు కూడా ఏ విధంగా ఆదుకోవాలా, ఏ విధంగా వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక సబ్ కమిటీ కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇప్పటికే జరిగింది. ఆ సబ్ కమిటీలో కూడా నారాయణతో పాటు అలాగే అనగాని సత్యప్రసాద్, మిగతా హోమ్ మినిస్టర్తో పాటు అలాగే కొందరు సభ్యులు కూడా 5 మంది సభ్యులతో కూడా భేటీ కూడా జరిగింది. అయితే ఈ నెల 17న కొద్దిసేపటి క్రితం వాళ్ళు ఈ మంత్రివర్గ ఉపసంఘం కూడా సీఎంతో భేటీ అయ్యారు. అయితే ఈ నెల 17న కూడా వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఏ విధంగా ప్యాకేజ్ ఇచ్చే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. దాని తర్వాత కేబినెట్ భేటీలో దీనికి సంబంధించి కూడా చర్చించి ప్రజలకు ఏ విధంగా ప్యాకేజ్ ఇవ్వాలని దానిపై కూడా ఒక కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కేంద్రం నుంచి ఎంతవరకు నిధులు వస్తాయో దానిపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ప్యాకేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఒక ఎక్సైజ్ పాలసీని రాష్ట్రంలో కొత్తగా తేవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఎక్సైజ్ శాఖ ఇప్పటివరకే ఎక్సైజ్ శాఖకు సంబంధించి కూడా ఒక సెబ్ అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. పాత విధానంలో ఏదైతే ఉందో ఎక్సైజ్ శాఖలను కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇసుక పాలసీతో పాటు అలాగే ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే సిఆర్డీ పరిధిలో అమరావతి పరిధిలో ఇప్పటికి వరద ముంపు నేపథ్యం తర్వాత కూడా పనులు ముమ్మరంగా కొనసాగాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో రావాల్సిన చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని ఏదైతే పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తారో వాళ్ళకి స్థలాలు కావచ్చు, అలాగే వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించే అంశాలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా మద్యం పాలసీ పైన చర్చించే అవకాశం, అలాగే ఈ కొన్ని ప్రాజెక్టులకు అంటే బుడమేరు వంటి వరద నేపథ్యంలో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే బుడమేరు ఆపరేషన్ పైన అంటే చాలా చోట్ల కూడా ఇట్లా వాగులు, వంకలు, నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమ లేఅవుట్లు వేసి, వెంచర్లు వేసి కూడా భూములకు కబ్జాలు చేశారు. దీనిపైన కూడా బుడమేరు ఆపరేషన్ పేరుతో కూడా ఒక చట్టం తేవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా కేబినెట్లో నిర్ణయించి దానికి కూడా విధి విధానాలు కూడా రూపొందించే అవకాశం ఉంటుంది. మొత్తం జరిగే ఈ నెల 18 జరిగే కేబినెట్ భేటీల మటుకు ప్రధానంగా వరద ముంపు అంశంపైన ప్రధానంగా అజెండాగా కూడా చర్చించే అవకాశం ఉంటుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.